హాయ్, ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? అందరూ శ్రీజ వెళ్ళిపోయింది అని చెప్పి బాధలో ఉన్నారా? బిగ్ బాస్ ఫస్ట్లోనే చెప్పారు కదా, ఫైర్ స్టామ్ ఫస్ట్ మండే రోజు చెప్పారు, ఫైర్ స్టామ్ వస్తూ ఉంది, ఎవరికి వాళ్ళు టీములు సెట్ చేసుకోండి, ఆడుకోండి అన్నారు. కానీ వీళ్ళే నెగిటివ్గా ఆలోచించారు, పాజిటివ్గా ఆలోచించాల్సింది పోయి నెగిటివ్గా ఆలోచించారు. మన ఇద్దరమే ఉంటే మన ఇద్దరికి ప్రాబ్లం వస్తుంది కాబట్టి మనం వేరే వాళ్ళని తీసుకొని మనం ఆడతామని. అది కాకుండా శ్రీజ కళ్యాణ్ కలిసి ఆడి ఉంటే ఇప్పుడు భరణ దివ్య ఎలా ఫస్ట్ ప్లేస్లో ఉన్నవాళ్ళు అప్పుడు వీళ్ళు అలాగే ఉండేవాళ్ళు కదా, అతిగా ఆలోచించకుండా ఉంటే. బిగ్ బాస్ చెప్పాడు, ఉన్నారు వాళ్ళు వస్తున్నారు, వైల్డ్ కార్డు వాళ్ళు వస్తున్నారంటే వీళ్ళు ఇంకా డేంజర్ జోన్లోనే ఉన్నట్టు కదా. అలాగే ఆ వైల్డ్ కార్డు ద్వారానే శ్రీజ ఎలిమినేషన్ జరిగింది అనేది తెలుస్తుంది. ఇకపోతే భరణకి మంచిగానే వార్నింగ్ ఇచ్చారు అనిపిస్తుంది. అది నాకు ఆ బంధుత్వాల వల్ల తన ఆట పోవడమే కాదు, పక్కన వాళ్ళ ఆట కూడా పోతుంది. ఎందుకంటే ఎంతసేపు నేను నా చెల్లెలు, నా కూతురు, నా తమ్ముడు, ఇట్లాగే నా తమ్ముడు పవనన్న, సుమనన్న, ఇదంతా ఒక కుప్ప ఒకటే బ్యాచ్ అయిపోయి ఇంకా వచ్చిన వాళ్ళు మీరు సపరేట్ చేసి అట్లయితే ఆయన ఆట కూడా పోతుంది. మంచి జరిగింది అనిపిస్తుంది. అలాగే కౌరవుల ధర్మరాజు కథ కూడా చెప్పారు, పాచికలాడదని గురించి కూడా చెప్పినారు నా సారు. దానివల్ల ఏంటంటే అసలు బంధుత్వాలు వద్దు నీకు అని చెప్పారు. ఆ చెప్పిన వెంటనే లోపలికి వెళ్ళేసి తనుజ స్టిక్ ఎరగొట్టేసాడు, పవర్ స్టాండ్కి రావడానికి లేదు, నువ్వు ఎమోషనల్ పర్సన్వి అని చెప్పేసి ఎరగొట్టాడు. అలాగే తనకి స్టార్ పెట్టమంటే కూడా తనుజని కాకుండా దివ్య చేత పెట్టించుకున్నాడు. చూద్దాం రేపు భరణన్న ఆట ఎలా ఉంటుందైతే చూడాలనిపిస్తుంది నాకు. అలా ఉంటాడా లేకపోతే ఈ బంధుత్వాలు అంతా ఒకటే ఫ్యామిలీ, బొమ్మరిల్లు ఫ్యామిలీ కలిసి ఉంటే కలిసి సుఖం అనుకుంటాడో రేపైతే మనం చూడాలి. ఇకపోతే తనుజకి ఇంకా లోపలికి పిలిచి ఒక వీడియో అయితే చూపించారు. అదే నేను డిమాండ్ పవన్ ఇట్లా సైగ చేస్తా చూపించారు. చూసావా అతను ఎలా కెప్టెన్ అయ్యాడో చూడు అంటే ఆ విషయం భరణన్న కూడా తెలుసంట. భరణన్న కూడా ఇట్లా చూస్తున్నాడంట. మళ్ళీ ఇంకా సంజన పైకి చూడొద్దు అనేసి తలదించుకోమన్నాము, నేను కూడా చూశాను అని చెప్పానండి. కానీ ఇలా అన్ఫేర్ అది కెప్టెన్ అవ్వడం అంటే ఎందుకో నాకైతే అది అంత నచ్చట్లేదు. నాకు మీకేమనిపిస్తుంది నాకైతే చెప్పండి. నాకైతే అన్ఫేర్ అనిపించింది. అంతకుముందు ఇప్పుడు డిమాండ్ పవన్ కూడా అంతకుముందు రీతు కెప్టెన్ చేసినప్పుడు బాగలేదు అని మళ్ళీ పెట్టాడు కదా, అలాగే మళ్ళీ తనకి కెప్టెన్సీ టాస్క్ పెట్టుంటే బెటర్ అనిపిస్తుంది. కానీ తనుజకి ఏం చెప్పి పంపించారు, నువ్వు బయటకు వెళ్ళేసి ఎవరికి చెప్పబక్క నువ్వే దాచిపెట్టుకో అని చెప్పారు. నాకేమనిపిస్తున్నది అంటే తనుజ విపరీతమైన ఇష్టం పెంచుకుంటున్నది పవన్ కళ్యాణ్ మీద. సో ఆ ఇష్టాన్ని రిమూవ్ చేయడానికే చెప్పారు అనిపిస్తుంది. ఎందుకంటే గుడ్డిగా నమ్మున్నది. రేపు శ్రీజ వెళ్ళిపోతే కూడా తను ఇంకా గుడ్డిగా నమ్ముతుంది. తన ఆట మొత్తం ఆనుకొని కావాలంటే కప్పు కావాలన్నా తను విన్నర్ మెటీరియల్ అనుకుంటున్నారు. ఇప్పుడు ఆ కప్పు కూడా తనకే ఇచ్చేంత ఇష్టంలో పడిపోతా ఉంది. సో ఇంకా నీ ఆట నువ్వే మార్చుకోవాలా, నీ ఆట నువ్వే ఆడుకోవాలా అన్న ఉద్దేశంతో చెప్పాడేమో అని నాకైతే అనిపిస్తుంది. ఇక రీతుకి అయితే బాగానే వార్నింగ్ ఇచ్చారు. ఏంటమ్మా ఇచ్చిన టాస్క్ ఏంటి, నువ్వు చేసింది ఏంటి అని అడిగారు. ఎవరైనా సరే బెలూన్లు ఉప్పు గాళ్ళు ఓదమంటే మీరు పక్కన పెట్టుకోవడం ఏంటి అని చెప్పి అన్నారు. అట్లాగే నీకు శ్రీజాకి ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఎందుకు నువ్వు శ్రీజాని టార్గెట్ చేస్తున్నావు, సుమనని తీసుకున్నావు అని ఎందుకు చెప్పావు అని అన్నారు. ఏమో సార్ తెలీదు, గుర్తులేదు, మర్చిపోయానని చెప్పింది. నీకు కట్ అయింది జుట్టే కానీ మెమరీ కాదు కదా, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావా అన్నారు. ఇంకా రాముని అయితే అప్రిషియేట్ చేశారు. రాము సూపర్, ఈ 4 వారాల్లో కెప్టెన్ అయింది అంటే నువ్వే రాము అని చెప్పి సూపర్గా క్లాప్స్ ఇచ్చారు. అలాగే సంజన గారికి హ్యాపీ బర్త్డే విషయం అయితే తెలిపిన తర్వాత ఇంకా ఆమె నువ్వెందుకమ్మా నువ్వు పోరాడలేదు, ఒక ఝాన్సీ లక్ష్మీబాయిని చూసుకోలేదా, నువ్వు పోరాడు ఉండాలి కదా అంటే ఇంతమంది బౌన్సర్ లాగా నేను వస్తే నేనేం చేయలేకపోయినా అని చెప్పి ఇంకా సంజన గారు అన్నారు. అనేసరికి నువ్వు పోరాడాలమ్మా, అందరూ యుద్ధం చేసిన నారీ మండలంతా ఒక్కరే కదా, నువ్వు పోరాడు ఉండాల్సిందే అన్నారు. ఇప్పుడు శ్రీజాజుడు ఇంత ఉంది, ఏదైనా సరే గమన పోతుంది కదా అని చెప్పని అన్నారు. ఇంకా శ్రీజకి మంచి ఎలివేషన్ ఇచ్చారు అనిపించింది. ఇప్పుడు 2 వీక్స్ 3 వీక్స్ నుంచి శ్రీజను పొగళ్ళ పాపం. శ్రీజని అప్పుడే చూస్తూ ఉంటుంది, నన్ను పొగడతారా అంటే అసలు పొగిడిందే లేదు అసలు శ్రీజన్ అయితే. ఇప్పుడేమో కొంచెం పొగిడినారు అనిపించింది, ఎందుకు పోయేటప్పుడు పొగడం, అంతకుముందే పొగిడి ఉండొచ్చు కదా అనేది నాకు అనిపించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇమ్మానియల్ కూడా చెప్పినారు. ఇమ్మానియల్ ఆ బెలూన్ టాస్క్ నువ్వు సంచాలకు నువ్వు చాలా ఫెయిల్ అయ్యావు అన్నారు. అవును, ఏదైనా గట్టిగా స్టాండ్ అనేది తీసుకోవాలి కదా, ఒక్క దాంట్లో ఫెయిల్ అయితే అన్ని విషయాలు అట్లాగే పోతుంది కదా. ఆడేవాళ్ళు కూడా పోతారు కదా, ఇప్పుడు అండర్ డాగ్స్ ఉంటారు, అండర్ డాగ్స్ కూడా ఆడలేకపోతారు కదా. లైక్ సంజన, ఫ్లోరా వాళ్ళు కూడా ఇప్పుడు డేంజర్ జోన్లోకి వెళ్ళిపోయారు కదా. వాళ్ళ వల్ల ఇప్పుడు శ్రీజ పోయింది, ఎవరు ఫ్లోరా పోయింది, అట్లా పోతారు కదా ఒక్క అన్ఫెయిర్ డెసిషన్ వల్ల అన్నారు. ఇంకా ఫ్లోరాకు కూడా ఏమ్మా ఫ్లోరా అని వచ్చేసి ఎప్పుడైనా సరే సంచాలకం ఇట్లాగే చేస్తూ ఉంది. ఇప్పుడు బెడ్ మీద నుంచి ఎవరు పడ్డారో చూడని చెప్పి ఆమెకైతే ఒక వీడియో అయితే చూపించారు. ఆమె వచ్చేసి ఏమి
అక్కడ రీతు ఉంటే డీమాన్ వచ్చి కాపాడేస్తాడు అని చెప్పేసి నువ్వు స్ట్రాటజీ ఉపయోగించి ఇలా చేసావంటే వాళ్ళు బాత్రూమ్కి వెళ్ళి మాట్లాడుకున్నారంట భరణన్న వెళ్ళేసి. అదేంటమ్మా సంచాలక్ అనేవాళ్ళు ఫెయిర్గా ఉండాలి కానీ నువ్వేంటి ఇలా చేసావు అని చెప్పని అన్నారు. ఇంక సారీ అనేది, సారీ చెప్పినాక ఏం లాభం, ఆట అంతా అన్ని మారిపోయినాక లాభం లేదు కదా. ఇంకా అలాగే సుమన్ విషయంలో అలాగే అడిగారు, ఆయన కాల్ టచ్ అయినాయా అంటే అప్పటికి రాము చేతి టచ్ అయినట్టు అనిపించింది అని చెప్పారు. టచ్ అవ్వడం కాదు, ఆ వాటర్ పోసినప్పుడు అది ఇలా ఫ్లో ఉంటుంది కదా, ఆ ఫ్లోలో వచ్చేసి అలా ఊగడం వల్ల టచ్ అనిపిస్తుంది. వాళ్ళు ఏం చేసి ఉండాలంటే ఇట్లా చెయ్యి పెట్టి కానీ చూసి ఉంటే ఆ వాటర్ అనేది తెలిసి ఉండేది. అది ఆమె చూడలేదు. ఆమెకి తెలుగు రోజు ఒక ప్రాబ్లము, ప్లస్ ఆమెకి సరిగా మాటలు రాదు, సరిగా సంచాలనం చేయడం కూడా రాదనిపించింది నాకైతే. సో ఇంక వెళ్ళిపోతున్నా అదే దాని గురించి అనమాట. ఇంకా ఉండే వాళ్ళైనా సరే, కొంచెము సంచాలక చేసే వాళ్ళైనా సరే ఆచి చూచి చేస్తే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మంచిగా ఆడేవాళ్ళు అయితే బయటకు పోతూ ఉంటారు కదా. ఇప్పుడు టాప్ 5లో ఒక కంటెస్టెంట్ ఉండాలి అనుకుంటే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు డిమాండ్ పవన్ గురించి ఎందుకంత బయట పెట్టలేదు ప్రేక్షకులకంటే, ఎందుకు నెగిటివ్ చేయడం ఎందుకు? ఇప్పుడు కామనర్స్ అందరూ ఒక్కొక్కరు బయటకు పోతా ఉన్నారు. ఇంకా పవన్ ఏమన్నా ఆర్మీ పవన్ ఏమన్నా టాప్ 5 పంపిస్తారేమో. సో ఎందుకు నెగిటివ్ చేయడం అనుకున్నారో ఏమో, అందుకే అతని గురించి ఏం చెప్పలేదు అనిపిస్తుంది. నువ్వు ఫౌల్ ఆడి కెప్టెన్ అయ్యావు, ఇక అట్లా చెప్పకుండా నువ్వు సూపర్, అసలు ఎక్కడ ఉండాల్సి నువ్వు ఎక్కడికి వచ్చావు అని చెప్పేసి ఆర్మీ పవన్కి అయితే అప్రిషియేట్ చేశారు. నువ్వు ఎక్కడో డేంజర్ జోన్లో ఎప్పుడో వెళ్ళిపోతావు అనుకున్న సమయంలో నువ్వు పుంజుకున్నావు చూడు, నువ్వైతే సూపర్ అని చెప్పగలరు. ఎవరు నీకు బ్లాక్ స్టార్ ఇచ్చారో, ఎవరు నీకు కెప్టెన్సీగా సపోర్ట్ చేయలేదో వాళ్ళకి నువ్వు బ్లాక్ స్టార్ పెట్టావు అన్నాడు. అది సూపర్ ఎలివేషన్ అబ్బా అనిపించింది. ఎవరు కెప్టెన్ డీమాన్కి పెట్టాడు, కానీ డీమాన్ తనకి సపోర్ట్ చేశాడు నిన్న ఆ టాస్క్లో. అది నాకు అన్ఫేరే అనిపిస్తూ ఉంది. కానీ నాగార్జున గారే కామ్గా ఉండమని చెప్పినారు. అయినా కూడా అది అన్ఫేరే, అట్లా సైగ చేసి చెప్పకూడదు కదా, అన్ఫేరే కదా. మేబీ ఎందుకు చెప్పాడంటే నిన్న నేను పోయినసారి కెప్టెన్సీలో తీసేశాను కదా, ఇప్పుడన్నా కొంచెం మంచిగా ఫ్రెండ్షిప్ చేసుకుంటే నాతో మాట్లాడతాడు అనుకొని చెప్పాడో ఏమో తెలియదు. ఇప్పుడైతే వాళ్ళు ముగ్గురే ఉన్నారు కదా ఇంకా కామనర్స్ అనేసి. ఇంకా దివ్యని అడిగాడు, ఏమ్మా దివ్య ఇప్పుడు మీ ఆయన సంజన తనూజ నువ్వు అంటే ఎవరిని తీసేస్తాడంటే నన్నే తీసేస్తారు, ఎందుకంటే ఆయనకి తనూజ అంటే ఇష్టం కదా అని చెప్పానండి. ఇంకా ఆ బంధుత్వాలు కూడా ఇంకా మొత్తం లేవలే అన్ని టోటల్గా స్మాష్ చేస్తాడు అనిపించింది. ఇంకా పవరాస్త్ర అయితే పెట్టినాడు. పవరాస్త్ర పెట్టి ఇప్పుడు ఎవరెవరు పోతున్నారో వాళ్ళు ఒక్కొక్కరు తుంచిపడాయని చెప్పినారు. ఇంకా అట్లాగే ఫస్ట్ తనుజ పోయింది, తనుజ పోయి రాముని తీసేసింది. ఇంకా ఒక్కొక్క రకంగా మీరు చూస్తుంటారు కదా, ఒక్కొక్కరు తీసుకుంటా వచ్చారు. లాస్ట్కి పవరాస్త్ర అయితే రిమూవ్కి అయితే పవరాస్త్ర వచ్చింది. ఇంకా రేపు ఆ పవరాస్త్రాన్ని ఉపయోగించి ఎలా ఒకవేళ రీతుని ఏమైనా సేవ్ చేస్తాడేమో అనుకుంటున్నా. ఎందుకంటే అందరినీ డేంజర్ జోన్లో పెట్టాడు కదా, శ్రీజ దగ్గర నుంచి అందరిని డేంజర్ జోన్లో పెట్టాడు. ఎవిక్షన్ వచ్చేసి ఫ్లోరాకి రీతుకి పెట్టారు. సో ఎవరైనా కాపాడమని చెప్తాడేమో, ఒకవేళ ఇమ్ము వచ్చేసి ఈ అమ్మాయిని రీతుని కాపాడతాడేమో, అట్లా ఈ అమ్మాయి ఎలిమినేషన్ అయిపోతుంది. వైల్డ్ కార్డ్ వాళ్ళు వచ్చేసి శ్రీజాని ఎలిమినేషన్ చేసేస్తారేమో అని నేను అనుకుంటున్నాను. ఇది ఈరోజు ఎపిసోడ్ ఎలా ఉందో నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఒక లైక్ కొట్టి వీడియో చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.